అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన పీఠాలలో కంచికామకోటి పీఠం ఒకటి. ఈ కంచికామకోటి పీఠం 68వ పీఠాధిపతిగా శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు నియమించబడ్డారు. వారినే పరమాచార్యులని, మహాస్వామి అని, పెరియవా అని కూడా సంబోధిస్తారు. పరమాచార్యుల యొక్క పరిపూర్ణ దైవీ సంపద, అత్యంత కఠోర నియమ పాలన, తీవ్రాతి తీవ్రమైన తపస్సు, అచంచలమైన శ్రద్ధ, అపార శాస్త్ర పాండిత్యం, అనన్యమైన దేవి ధర్మ కార్యనిర్వహణ వీరిని ప్రపంచ నలుదిశలా మరో శంకరాచార్యుడిగా ప్రసిద్ధి పొందేటట్లు చేశాయి. పరమాచార్య స్వామిని నడిచే దేవుడు అని కూడా పిలుచుకుంటాం. ఆయన సాక్షాత్తు కామాక్షి అమ్మవారి అవతారమని భక్తుల విశ్వాసం. కంచి పెరియవ 13వ ఏటనే సన్యాస దీక్ష పుచ్చుకొని కంచిపీఠాన్ని అధిష్ఠించారు. ఆయన బహుభాషా పండితుడు. ఆయన జీవితం అద్భుతం, మహిమాన్వితం. పాదాచారి అయి దేశమంతా సంచరిస్తూ ధర్మ ప్రబోధాలు చేసి దైవశక్తిని నిరూపిస్తూ సనాతన ధర్మ పునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అన్న శంకరాచార్యుల వాక్యాలకు ప్రమాణంగా జీవించారు స్వామివారు. గంగా మహాసముద్రమైన వారి కరుణను, వారి జీవితాన్ని, వారి లీలల్ని కొంచెమైనా తెలుసుకుంటే అనంతమైన వారి కృపకు పాత్రులమవుతాం. ఆయన లీలల్ని మా ప్రేక్షకులకు చెప్పడం కోసం ఆ స్వామివారు మాకు శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాం. హర హర శంకర, జై జయ శంకర. సర్వే జనా సుఖినో భవంతు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ప్రజలు మేలుకోరు వారు మహాయోగులు. వారు మానవాళి యొక్క మనుగడ కోసం, మంచి కోసం, ముక్తి కోసం తప్పించి మానవులకు మంచి బోధించే ప్రయత్నం యుగ యుగాలుగా చేస్తున్నారు. నేటికి చేస్తున్నారన్నది నిర్వివాదం. అలాంటి యోగులలో మణివంటి వారు 20వ శతాబ్దపు అసలైన సన్యాసి అని దలైలామా చేత కీర్తించబడిన వారు. లుబ్ధమైన సన్యాస మార్గాన్ని పునరుద్ధరించడానికి మానవ జన్మనెత్తినవారు. ఎవరి నామము తలుచుకుంటే మన కర్మలు పటాపంచలవుతాయో, ఎవరి దర్శన మాత్రముచే మనకు జీవన్ముక్తి లభిస్తుందో, ఎవరు సాక్షాత్తు ఆ ఆదిశంకరుల అవతారమని సర్వలోకము కైమోడుపులిచ్చినదో, ఎవరు నడిచే దైవమని భక్తులు తలచారో అటువంటి మహాయోగి పుంగవులు, మహాతపస్వి, అపర శంకర భగవత్పాదుల రూపము అయిన 20వ శతాబ్దపు మహాసన్యాసి, కంచికామకోటికి 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి యతివరేంద్ర మహాస్వామి. శ్రీ మహాస్వామిని భక్తులు ప్రేమగా పెరియవా అని పిలుచుకుంటారు. వారి కనుచూపుల్లో ఎందరి జీవితాలు జ్ఞాన మార్గాల్లో నడిపించబడ్డాయి. ఎందరికో ఇహలోక కోరికలు తీరి పరలోక ప్రాప్తి కూడా పొందారు. ఎందరో భక్తులు మహాస్వామి వారిని చూడగలిగారు, వారి కరుణను పొందగలిగారు. వారు మన ముందు తరానికి చెందిన స్వామి అయి ఉండడం మన అదృష్టం. వారి లీలలు తెలుసుకునే కొద్దీ మనకు అపరిమితమైన ఆశ్చర్యం, భక్తి తప్పక కలుగుతాయి. శ్రీ స్వాముల వారి పూర్వాశ్రమ నామధేయము స్వామినాథన్. తండ్రి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి, హోయసల, కర్ణాటక. స్మార్త బ్రాహ్మణులు. పూర్వీకులు చోళ మండలంలో వలస వచ్చి స్థిరపడ్డారు. తల్లి పేరు మహాలక్ష్మి. స్వామినాథన్ పుట్టినప్పుడు ఆయన విల్లుపురంలో ఉన్నారు. స్వామినాథన్ చిన్నతనం నుంచి చదువుల్లో చాలా చురుగ్గా ఉండేవారు. ఆంగ్ల విద్యను అభ్యసిస్తూ పాఠశాలలో ఆంగ్ల నాటకాలలో కూడా ఆయన నటించారు. షేక్స్పియర్ కవితలు కూడా చదువుకున్నారు. తల్లిదండ్రులు కంచిమఠానికి భక్తులుగా ఉండేవారు. వారు తమతో తమ పిల్లలు కూడా తీసుకుపోతూ ఉండేవారు. స్వామినాథన్కు కంచిస్వామి మీద భక్తి ఉండేది. స్వామినాథన్కి 8వ సంవత్సరంలో తల్లిదండ్రులు ఉపనయనం చేశారు. ఆ ఉపనయనానికి కంచిస్వామి వద్ద నుంచి ఆశీస్సులు అందాయి. మహాలక్ష్మి గారి అక్కగారు వితంతువు. ఆమెకు ఒక్కడే కుమారుడు, సదాశివ శాస్త్రి. అతను కంచివేద పాఠశాలలో ఋగ్వేదం అధ్యయనం చేస్తూ ఉండేవారు. అతను 66వ పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి స్వామి శిష్యులు. ఆయన తన తదనంతరం పీఠానికి వారసునిగా
ఈ సదాశివ శాస్త్రిని తీసుకున్నారు. కంచిపీఠానికి గురువులుగా ఉన్నవారు బ్రహ్మచారి ఉండాలి. మహాలక్ష్మి గారు తమ పిల్లలతో అక్కగారిని పరామర్శించడానికి వెళ్లారు. దారిలో కంచి నుంచి బండొచ్చింది అర్జెంటుగా స్వామినాథన్ని తీసుకుపోవడానికి. అలా 13 ఏళ్ల స్వామినాథన్ కంచికి తీసుకువెళ్లబడ్డారు. కంచిలో 66వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి, 67వ పీఠాధిపతి అయిన స్వామినాథన్ వారం రోజుల నిడివిలో మసూచి సోకి మరణించారు. ఆ నేపథ్యంలో 13 సంవత్సరాల స్వామినాథన్ని తీసుకుపోయి సన్యాసమిచ్చి కంచికి పీఠాధిపతిని చేశారు అధికారులు. స్వామినాథన్ తండ్రికి తంత్రి ఇచ్చి పిలిపిస్తారు. తల్లిదండ్రుల్ని ఓదార్చి పంపివేస్తారు స్వామి. ఆనాటికి ఆయన వయస్సు 13 సంవత్సరాలు మాత్రమే. మామూలుగా పీఠాధిపతులుగా అధిష్ఠించిన వారికి వారి పూర్వ గురువులు సత్యదండమిచ్చి వారికి ధర్మాలు బోధిస్తారు. కానీ మహాస్వామి విషయంలో అలా జరగలేదు. ఆయన తన ముందు 2 పూర్వ గురువులు శరీరం వదిలేసిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పీఠ బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి ఆయన తనంతట తానే అవి స్వీకరించారు. కాబట్టి ఆయన్ని స్వయంభూ అని, సర్వస్వతంత్ర అని అంటారు. ఆదిశంకరుడి తర్వాత అలాంటి స్థానం మహాస్వామికి మాత్రమే దక్కింది. 1907లో ఆయన పట్టాభిషేకం కుంభకోణంలో జరిగింది. ఆయన సన్యాసం స్వీకరించి గురువుల వద్ద విద్య, వేదము, వేదాంగములు, శిల్పశాస్త్రము, జ్యోతిషం నేర్చుకున్నారు. అలా సర్వశాస్త్రాలు నేర్చుకున్నారు. గణితం, హిస్టరీ, శాసనాలు చదవటం, సాహిత్యంలో మంచి నేర్పు చూపేవారు. తామరపత్రాలను పరిశీలింపజేసి వాటిని గ్రంథస్థం చేసి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. సంస్కృతము, ఫ్రెంచ్ నేర్చుకున్నారు. ఆయన ఏనాడు వాహనం ఎక్కలేదు. 1919 నుంచి 1931 వరకు పాదయాత్ర చేసి దేశాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పర్యటించి సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠించారు. రోజుకు 2 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారు. ప్రజలలో ధార్మిక చైతన్యం మేల్కొల్పడం కోసం పాటుపడేవారు. స్వామివారు ఎన్నో జీర్ణ దేవాలయాలను ఉద్ధరించారు. గోపూజకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. మత మార్పిడులను నిరసించారు. వారి పాదస్పర్శతో భూమి పులకించి ఆయన ఎక్కడ ఉంటే ఆ ప్రదేశాల్లో ఎంతో శాంతి నెలకొల్పబడేది. ధర్మ సంస్థాపన కోసం ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకునేవారు. భారతదేశం నలుమూలల పాదచార్య సందర్శించి లుప్తమైన దేవాలయాలను పునరుద్ధరిస్తూ ప్రజలకు అక్కడి దేవతల గురించి వివరిస్తూ ధర్మోన్ముఖులుగా మరలుస్తూ దిగ్విజయంగా భారతయాత్ర చేశారు మహాస్వామి. మహాస్వామిని చూడాలని గాంధీజీ కోరి మరీ వచ్చి 1927 సంవత్సరంలో నల్లచెరిలో మహాస్వామిని కలిశారు. వారిరువురు ఒకరోజంతా మాట్లాడుకున్నారు. గాంధీజీ హిందీలో, మహాస్వామి సంస్కృతంలో మాట్లాడుకున్నారు. వారు ఏమి మాట్లాడుకున్నారో తెలియదు. 2 మహానుభావులు నేల మీద కాషాయ వస్త్రం వేసుకుని కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ సమావేశం తనకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని గాంధీజీ తర్వాత పేర్కొన్నారు. గాంధీ గారు భోజనం చేయడం మర్చిపోతే రాజాజీ గారు శ్రీ రాజగోపాలాచారి రాత్రి భోజనానికి గుర్తు చేస్తే గాంధీ గారు మహాస్వామిని ఉద్దేశించి, ఈ మహానుభావునితో మాట్లాడుతుంటే నాకు కడుపు నిండిపోయింది, ఇక నాకు భోజనం అవసరం లేదు అన్నారు. కరుణారసపూర్ణ సుధాబ్ధే కామకోటి పీఠాధిపతే. కోట్ల విలువ చేసే మఠమాస్తులు, లక్షలాది భక్తులు ఉన్న, పట్టుపరుపులతో ఊరేగే సౌకర్యం ఉన్న స్వామివారు వాడేది చెక్క పాత్రలు, పడుకునేది అంగవస్త్రం పరిచిన కటిక నేల. భయంకరమైన ఎండలో పర్యటించేటప్పుడు కూడా స్వామివారు కాడు చాపుకోవడానికి కూడా వీలు లేని, గాలి కూడా రాని ఇరుకు మేనాలోనే విశ్రమించేవారు. శౌచామనములకు తప్పించి నీరు కూడా తీసుకునేవారు కాదు. సంవత్సరంలో సగం రోజులు ఉపవాసం, చాలా రోజులు కాష్టమౌనం, ఏకాదశి ఉపవాసం, సాయంత్రం త్రయోదశి గడియలు వస్తే ఉపవాసం, నవరాత్రుల్లో ఉపవాసం. 14 ఏళ్లకే ఉప్పు, చింతపండు, మిరపకాయలు వదిలేశారు. కొన్నాళ్లు నా భవిష్యత్తుగా నిలిచింది. మహాస్వామిని బ్రిటిష్ తత్వవేత్త అయిన పాల్ బ్లంటన్ కలిశారు. భారతదేశంలో గురువు కోసం అన్వేషిస్తూ పాల్ బ్లంటన్ తిరుగుతూ ఉన్నారు. ఆయన అప్పటికే ఎన్నో ప్రదేశాలు వెతికి కుదరక వెనుకకు వెళ్లిపోవాలని అనుకున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ ఆయనను మహాస్వామి వద్దకు తీసుకువెళ్లారు. మహాస్వామి పాల్ బ్లంటన్తో అరుణాచలం వెళ్లి శ్రీ రమణ మహర్షిని కలవమని సలహా ఇచ్చారు. భారతదేశంలో తమ వంటి వారు 3 ఉన్నారని
తమకు పీఠము బాధ్యత వలన కుదరదని కాశీలోని గురువు విదేశీయులను చూడరని కూడా చెప్పారు. పాల్ బ్లంటన్ ఇది విని తన బసకు వెళ్లిపోయాడు. ఆయనకు అప్పటికే భారతదేశం మొత్తం తిరిగి ఆరోగ్యం కూడా పాడైపోయింది. తిరిగి తన దేశానికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. అలా అనుకుని పడుకున్న పాల్ బ్లంటన్కి తెల్లవారుజామున 3 గంటలకు తన మంచం వద్ద ఎవరో నిల్చున్నట్టుగా కనిపించింది. లేచి చూస్తే మహాస్వామి అరుణాచలం వెళ్ళు, రమణ మహర్షిని కలువు అని చెప్పి మాయమయ్యారు. పాల్ బ్లంటన్ ఉదయం మళ్ళీ ఎడిటర్ మిత్రులతో మహాస్వామిని వెళ్లి కలుస్తారు. మహాస్వామి చిరునవ్వుతో, నేను అంత స్పష్టంగా చెప్పానుగా, నాకు రావడానికి మార్గాలక్కర్లేదు. పాల్ బ్లంటన్ మహాస్వామి మాట మీద అరుణాచలం వెళ్లి రమణ భగవాన్ని కలవటం, రమణుల మీద ఆయన రాసిన వ్యాసాలను చదివి స్ఫూర్తి పొంది పశ్చిమ దేశాల భక్తులు రావటం, తద్వారా భారతీయ భక్తులు రావటం, ఇలా రమణుల పేరు వ్యాప్తయింది. పాల్ బ్లంటన్ రాసిన ప్రఖ్యాత పుస్తకం ఎందరికో మార్గదర్శకంగా నిలిచింది కూడా. మహాస్వామి కరుణామయులు. ఆయన వద్దకు వెళ్లిన భక్తులు ఒత్తి చేతులతో తిరిగి వెళ్లిన సందర్భం లేదని చెప్పాలి. వచ్చేవారి భూత భవిష్యత్ అన్నీ మహాస్వామికి తెలుసు. వారి కర్మలు బట్టి వారిని అనుగ్రహిస్తూ ఉండేవారు. కొన్నిసార్లు ఆయన వారి కర్మలు కూడా తీసివేసేవారు. ఆశ్రమం వద్ద ఉన్న కుర్రవాడు ఒకడు మహాస్వామి భక్తుడు. ఆయనకు ప్రతిదినం నమస్కరిస్తూ ఉండేవాడు. ఒకరోజున మహాస్వామి వాడిని ఏమి కావాలో అడగమన్నారు. వాడు మోక్షం కావాలని అడిగాడు. వాడికి మోక్షం అంటే ఏమిటో తెలియదు. కానీ వాడి తండ్రి వాడితో, మనం పెరియవాని మోక్షం గురించి అడగాలి అని చెబుతూ ఉండేవాడు. అందువల్ల వాడు మహాస్వామిని మోక్షం కావాలి అని అడిగాడు. స్వామి నవ్వి సరే అన్నారు. వాడు కొద్ది రోజుల తర్వాత జ్వరంతో మరణించాడు. మహాస్వామి ఆ రోజు నదికి వెళ్లి కావేరిలో పదే పదే మునుగుతూ ఉన్నారు. ఆయన అలా ఆ రోజంతా మునిగి సాయంత్రానికి ఒడ్డుకొచ్చారు. అప్పటికి ఆయనకి విపరీతంగా జ్వరం కూడా ఉంది. మఠ నిర్వాహకులు ఏమీ చేయలేకపోయారు. ఆయన పక్కన ఉన్న అనుచరులు స్వామిని ఎందుకు నదిలో ఉండిపోయారని అడిగారు. సమాధానంగా స్వామి, పిల్లవాడికి మోక్షం కోసం వాడికి ఉన్న జన్మ పూర్తి చేయడానికి నదిలో మునకలు వేశానని, వాడికి మోక్షం సిద్ధించిందని చెప్పారు. అనుచరులు నివ్వెరపోయారు. మహాస్వామి అంత కరుణామయులు. ఆయన మీద భక్తితో ఒక ముసల్మాను స్వామి వచ్చే దారిలో పళ్ళు పెట్టి దూరంగా వెళ్లి నిలుచును చూస్తూ ఉండేవాడు. మహాస్వామి అక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఆ ఫలాలని స్మరించి ప్రసాదం ఆ ముసల్మాన్ భక్తునికి ఉంచి వెళ్లేవారు. స్వామి ఒకసారి తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలో ఆనంద తాండవపురంలో ఒక మూగబాలుడికి మాటలు రప్పించారు. స్వామి మతాతీతుడు. 1926లో కారంబుక్కడి నుంచి పదుక్కోటుకు వెళ్లే దారిలో గుంపులు గుంపులుగా ప్రజలు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. వారిలో మహమ్మదీయులు ఉన్నారు. అలా ఓ మహమ్మదీయుడు స్వామి పల్లకి మోశాడు. స్వామి అతన్ని పిలిచి క్షేమమడిగారు. ఆ భక్తుడు ఆచార్యుల రూపంలో నా కళ్లకు అల్లా కనిపించాడన్నారు. మహాపురుషులు మతాతీతులు కదా. ఎంత దూరంగా ఉన్నా నిజమైన భక్తితో ఆర్తితో కొలిచిన మహాస్వామి వచ్చి రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మహాస్వామి రూపంలో కామాక్షిదేవి బయట తిరిగి భక్తులను అనుగ్రహించేది. మహాస్వామికి కంచి కామాక్షికి తేడా లేదని భక్తుల విశ్వాసం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరుణంలో భారత రాజ్యాంగంలో రైట్ టు రిలీజన్ చేర్చాలని మహాస్వామి సంకల్పం. అది ప్రాథమిక హక్కుగా చేర్చబడింది మహాస్వామి కృప వలనే. సనాతన ధర్మం నిలబడ్డానికి, ప్రజలను ధర్మం వైపు నడపడానికి ఈ భూమి మీద నడయాడిన దైవం మహాస్వామి. అందుకే భక్తులు ఆయనను నడిచే దైవం అని పిలుచుకుంటారు. మహాస్వామి ఇచ్చిన ఉపన్యాసాలను తెనాలి సాధన మండలి వారు 8 సంకల్పాలుగా ప్రచురించారు. అవే కాక ఎన్నో పుస్తకాలు ఆయన గురించి వివరిస్తూ వచ్చాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ మహాస్వామి భక్తురాలు. ఆమెను ఐక్యరాజ్య సమితిలో పాడడానికి ఆహ్వానించినప్పుడు అమ్మ స్వామి ఇచ్చిన సంస్కృత పాటనే పాడారు. అంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే అని, సర్వులు పరమాత్మయందు ఉన్నవారే అన్న అద్వైతం బోధించే గీతమది. ఒకసారి ఒక ట్రస్ట్లోని డబ్బులు పొరపాటున వేరొక ట్రస్ట్లోని కార్యక్రమాలకు వాడడం జరిగింది. అది ట్రస్ట్ నియమాలకు విరుద్ధమని తర్వాత తెలిసింది. ఆ డబ్బు తిరిగి మొదటి ట్రస్ట్లో జమ కట్టే ఏర్పాటు చేసేంత వరకు ఉపవాసం చేశారు స్వామివారు.
పరమాచార్యుల వారికి 4 సార్లు 1954, 1957, 1965 మరియు 1993లో కనకాభిషేకం జరిగింది. వారిని సన్మానించిన వారిలో భక్తులలో సర్వజాతుల వారు, ఇతర మతాల వారు, విదేశాల వారు, సామాన్య మానవుల నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతుల వరకు ఉన్నారు. అందరి గౌరవ వందనాలను పొంది వారిని అనుగ్రహించారు స్వామివారు. పరమాచార్య స్వామివారు కరుణామూర్తి అయిన మహాదేవ స్వరూపులు. వారిని శరణు కోరిన వారిని రక్షించే దయామయుడు. సృష్టిలోని అన్ని జీవాలకు ఆయనే తల్లి, తండ్రి మరియు గురువు. మహాస్వాముల వారు ఒక సన్యాసి అయినప్పటికీ అందరినీ తన పిల్లలుగా భావిస్తారు అని నా అభిప్రాయం. ఆయన కరుణ, దయ పంచేటప్పుడు వాటికి ఎలాంటి హద్దులు ఉండవు. మహాస్వామి వారు ఒక మహోన్నతమైన శక్తి. గురువులకి, సన్యాసులకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం భగవంతుని పైన నిశ్చలమైన సడలని విశ్వాసం. మహాస్వామి వారి తొలియాత్రలో భాగంగా శ్రీమఠం శిబిరం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరుకు వచ్చింది. అప్పట్లో మఠానికి సరిగ్గా నిధులు ఉండేవి కావు. కానీ మహాస్వామి వారు ఎప్పుడూ దాని గురించి ఆలోచించేవారు కాదు. ఆ పల్లె ప్రజలు కూడా వారికి ఉన్న దాంట్లోనే మఠానికి కావలసిన పూజా ద్రవ్యాలు, భిక్ష, అన్నదానం మొదలగునవి సమకూరుస్తూ ఉన్నారు. కానీ వారు సమర్పించేవి ఒక్కరోజు కూడా సరిపోవడం లేదు. ఆ పరిస్థితి చూసి మఠం మేనేజరు మహాస్వామి వారికి మరొక చోటుకు వెళ్దామని మనవి చేశారు. మహాస్వామి వారు ఆ ఊరి అందానికి, ప్రశాంతతకి ముగ్ధులై ఇంకా కొన్ని రోజులు ఉండగలిగితే వారు ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు. కానీ ఉదయం పూజ కూడా సంబరాలు ఏమీ లేవని, ఇక ఈ ఊళ్ళో ఎవరిని అడిగి ఇబ్బంది పెట్టలేమని మేనేజర్ వారు మహాస్వామితో అన్నారు. రేపు మహాస్వామి వారి భిక్ష కూడా ఏమీ లేదని వాపోయారు. మహాస్వామి వారు నవ్వుతూ, నేను ఉపవసిస్తాను, నాకేమీ అవసరం లేదులే అన్నారు. మేనేజరు వినమ్రతతో, అది మహాపెరియవకు సులభం, కానీ మఠం ఉద్యోగులకు, నాకు అది అసాధ్యం అని అన్నారు. అంతటా మహాస్వామి వారు, కలతవలదు, అంబళ్ళపడి అళప్పల్ అంటే అంతా అమ్మవారు చూసుకుంటుంది అనే అర్థం ఉన్న తమిళ సామెత. పడి అనున్నది ధాన్యం కొలిచే ఒక పరికరం. ఎక్కడో ఉన్న ఈ పల్లెటూరులో అమ్మవారు ఎలా చేస్తారు అని మేనేజర్ గారు చిన్నగా గొణిగారు. ఒకవేళ ఎవరైనా డబ్బిచ్చినా కొనుక్కోవడానికి చాలా దూరం వెళ్ళాలి, చుట్టుపక్కల కూడా ఏమీ దొరకని పరిస్థితి అని మహాస్వామి వారికి తెలిపారు. శ్రీవారు చిన్నగా నవ్వి వెళ్ళిపోయారు. మేనేజర్ గారు శిబిరం బయట నిద్రించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి ఉన్న బరువు బాధ్యతల వల్ల నిద్ర రావడం లేదు. రాత్రి 11 గంటల సమయంలో చక్రాల సందులో లాంతర్లు వేలాడదీసి ఉన్న కొన్ని ఎడ్లబండ్లు వరుసగా రావడం ఆయన గమనించారు. వారు శిబిరం దగ్గరకు రాగానే బండి నుంచి ఒకడు మేనేజర్ దగ్గరకు వచ్చి, దక్షిణ దేశం నుంచి వచ్చిన సాధువు ఉన్న చోటు ఎక్కడా అని అడిగాడు. మేనేజరు ఇదే అని చెప్పగానే వారి నాయకుడు వచ్చి, మేము దగ్గరలోని పల్లె నుంచి వచ్చాం. పండిన పంటలో మొదటి ధాన్యపు రాశిని ఊరి దైవానికి ఇవ్వడం మా ఆచారం. ఈ సాధువు గురించి విన్న తర్వాత ఈసారి మొదటి పంట వీరికిద్దామని వచ్చాం అని మేనేజర్ వారితో చెప్పాడు. ఉదయం మళ్ళీ అందరం పనులకు వెళ్ళాలి కాబట్టి ఈ రాత్రికి ఇవ్వాలని వచ్చారు. మేనేజర్ వారికి ఈ విషయం విన్న తర్వాత నోట మాట రాలేదు. కొద్దిసేపటి తర్వాత సంభాళించుకుని లోపలికి వెళ్ళి మహాస్వామి వారిని మేలుకొలిపి విషయం తెలియపరిచి సంభారంలో తీసుకోవడానికి వారు అనుమతి తీసుకున్నారు. మహాస్వామి వారు బయటకొచ్చి అక్కడున్న వారందరినీ అనుగ్రహించి ఆశీర్వదించారు. ఆ ఊరి పెద్ద వినయంగా మహాస్వామి వారితో వాళ్ళ ఆచారం ప్రకారం వాటిని అర్పిస్తాము అని మహాస్వామి వారి అంగీకారం తీసుకున్నాడు. వాళ్ళు ధాన్యం కొలిచే సాధనం తీసుకుని వాటి నిండా ధాన్యం, కూరగాయలు పోసి అక్కడున్న మఠం బుట్టల్లోకి వంపారు. మేనేజరు ఈ సంఘటన చూసి కన్నీరు కారుస్తూ, అర్ధరాత్రి అమ్మవారిచ్చిన అంబళ్ళపడి అనంతల్ అంటూ అలా నిలబడిపోయారు. మహాస్వామి వారు అక్కడున్న కూరగాయల్లో నుండి గుమ్మడికాయని తీసుకుని మేనేజర్కి ఇచ్చి, నువ్వు రేపు హాయిగా నీకిష్టమైన పాలకూడు చేసుకో, నువ్వేమీ ఉపవసించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా చెప్పారు. పరమాచార్య స్వామివారు మధ్యాహ్నం పూట విశ్రమించడం ఎవరూ చూడలేదు. కానీ స్వామివారి చివరి సంవత్సరాలలో తీవ్రమైన ఉపవాసాల వల్ల శక్తి సన్నగిల్లడంతో
కొద్దిసేపు సేద తీరక తప్పని పరిస్థితి నెలకొంది. మహాస్వామి వారు నేలపై నారచాపపై పడుకుని భక్తులకు దర్శనమిచ్చేవారు. స్వామివారు అలా పడుకుని ఉండగా నేలపై పడి నమస్కారాలు చేయరాదని భక్తులకు తెలిపేవారు. స్వామివారి చర్మం చాలా సున్నితమైంది. పీచుతో నేసిన చాపపై ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా పడుకోవడం వల్ల వారి వెనుక భాగమంతా గీరుకుని పోవడం భక్తుల దృష్టి దాటిపోలేదు. ఒకసారి సుందర్రామన్ అనే భక్తుడొకరు స్వామివారి వీపు భాగం అలా గీరుకుపోవడం చూసి చాలా బాధపడ్డాడు. స్వామివారు ఇటువంటి చాపపై ఎందుకు పడుకోవాలి, పత్తిపట్టుతో చేసిన పరుపుపై ఎందుకు పడుకోరాదు అని ఆలోచించాడు. ఈ విషయం ఎవ్వరితోనూ చర్చించలేదు. ప్రసాదం తీసుకుని చెన్నై వెళ్ళిపోయాడు. చెన్నై వెళ్ళిన వెంటనే మొదటగా ఒక పరుపులు తయారు చేసే దుకాణానికి వెళ్ళాడు. 2 రోజుల్లో వెల్వెట్ వస్త్రంతో కుట్టిన పట్టు పరుపును తయారు చేయించాడు. తానే దాన్ని తీసుకుని శ్రీమఠానికి వచ్చాడు. ఎంతో సంతోషంతో ఇప్పటికిప్పుడు స్వామివారు దీనిపై పడుకొని చాలా సౌఖ్యంగా ఉంది అని అంటారని అనుకున్నాడు. ఆ పరుపుని స్వామివారి ముందుంచాడు. సేవకుడు బాలుమామ స్వామివారితో సుందరరామన్ స్వామివారి కోసం పరుపు తెచ్చాడు. నారచాపపై స్వామివారు పడుకోవడం చూసి చాలా బాధపడ్డాడు అని చెప్పారు. స్వామివారు దాన్ని దగ్గరకు తీసుకురమ్మని చెప్పి దాన్ని తాకారు. సుందరరామన్ చాలా ఆనందించాడు. ఖచ్చితంగా స్వామివారు దానిపై విశ్రమిస్తారని, ఇక స్వామివారి వీపు గీరుకుపోవడం ఉండదు అని అనుకున్నాడు. ఇది చాలా మెత్తగా ఉంది అని అన్నారు స్వామివారు. అవును పెరియవా, పైన ఉన్నది వెలువడితో చేసింది. 2 నిమిషాల పాటు నిశ్శబ్దం. కానీ అది 2 సంవత్సరాల్లాగా గడిచింది. అర్జునుడు భీష్మునికి పరుపు ఏర్పాటు చేశాడు. అది ఎటువంటి పరుపో నీకు తెలుసా అని అడిగారు స్వామివారు. బాణాల పరుపు అన్నాడు. అవును, అదే ఆయనకు సంతోషాన్నిచ్చింది. దేవలోకం నుండి పరుపు కావాలని తలుచుకుని ఉంటే ఇంద్రుడు వెంటనే ఒక పరుపు పంపేవాడు. మరలా నిశ్శబ్దం. చూడు, అక్కడ ఒక ముసలాయన ఉన్నాడు, చూసావా? అతను 80 సంవత్సరాల రైతు. అప్పులు తీర్చలేక సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. ఈ పరుపుని అతనికివ్వు, తలగడ దుప్పటి కూడా కొనివ్వు. కనీసం కొద్ది రోజులైనా అతను హాయిగా నిద్రపోతాడు. సుందరరామన్ స్వామివారి మాటలు విన్నాడు. స్వామివారి మాట అంటే అది సాక్షాత్తు పరమశివుని మాట. అవును కదా. వెంటనే సుందరరామన్ తలగడ దుప్పటి కొని అన్నింటినీ ఆ రైతుకిచ్చాడు. స్వామివారు తర్వాత ఇలా అన్నారు, నారచాపతో నేను ఆనందంగా ఉన్నాను. ఆ మెత్తని పట్టు పరుపుపై నేను పడుకోలేను. అది నన్ను ఇబ్బంది పెడుతుంది. నాకు నారచాప అంటేనే ఇష్టం, వేరేవన్నీ పనికిరానివి అన్నారు స్వామివారు. మహాస్వామివారు నిరాడంబరత్వానికి మారు రూపం. శ్రీ కంచికామకోటి 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కంచిలో శనివారం జనవరి 8వ తేదీ 1994 సరిగ్గా శతాబ్దం పూర్తయ్యేదానికి 4 నెలల ముందు మధ్యాహ్నం 2:58 మఠంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బ్రహ్మైక్యం చెందినారు. காமகோடி பீட்டமாளும் சந்திரசேகரா உனை காண இங்கு ஓடி வந்தும் சந்திரசேகரா காஞ்சி காமகோடி பீட்டமாளும் சந்திரசேகரா உனை காண இங்கு ஓடி வந்தும் చంద్రశేఖరా. ఈ వార్త సమస్త జనానికాన్ని దుఃఖాబ్దిలో ముంచేసింది. వారిని సమాధి చేయనప్పుడు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బీదలు, ధనికులు అన్ని వర్గంలో వారు కలుసుకున్నారు. భారత ప్రధాని పివి నరసింహారావు తన ఇతర కార్యక్రమాలన్నింటినీ విరమించి కంచి వచ్చి చేరారు. వారి నిర్యాణం ముందు కొన్ని రోజులు గుండెలో కఫం చేరినందువల్ల దర్శనమివ్వడం లేదు. కానీ తర్వాత స్వస్థులై భక్తులతో మాట్లాడడాన్ని ప్రారంభించారు స్వామి. నిర్యాణ రోజు ఉదయం 100 మంది భక్తులు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయగా స్వాములు నిమిలితి నేత్రులే విన్నారు. సుమారు 2:30 గంటలప్పుడు శ్రీ జయేంద్ర సరస్వతులు, శ్రీ విజయేంద్ర సరస్వతులు తాంబరం వెడుతూ శ్రీచరణుల్ని దర్శించారు. దారిలో శ్రీచరణుల అస్వస్థత విని ప్రయాణం ఆపి వారు తిరిగి వచ్చేసరికి 4:30 గంటలైంది. ఆసరికే శ్రీవారు బ్రహ్మైక్యమందారు. శ్రీచరణుల నిర్యాణం వారిని నిర్వీర్యులు చేసింది.
కడపటి వరకు 3 డాక్టర్లు శ్రీయుతులు భాస్కరన్, రంగనాథన్, సాంబమూర్తి శ్రీచరణుల చెంతనే ఉన్నారు. సాయంత్రం 7:05 వారి దేహం ప్రజలకు దర్శనార్థం బయటకు తేబడింది. ఇన్ని ఏళ్లు ఎక్కడ వేలాది జనం వారిని సజీవంగా ఉన్నప్పుడు దర్శించారో ఆ చోటునే వారి విగతజీవమైన పార్థివ దేహాన్ని దర్శించారు. మద్రాసు నుంచి వేల కొలది జనం వచ్చారు. కార్ల సంఖ్య లెక్కే లేదు. క్యూ దాదాపు 3 మైళ్ల దూరం నిలబడింది. జాతి మత వివక్షత లేకుండా దర్శనార్థం వచ్చిన వారు అసంఖ్యాకం. ప్రజానీకం నుంచి ఇట్టి ప్రేమ, అనురాగం, భక్తి పొందిన వ్యక్తులు చాలా అరుదు. కంచిపీఠాధిపతులుగా చేసిన ధార్మిక కార్యాలకు లెక్కే లేదు. ఎన్నో ఆలయాల జీర్ణోద్ధరణలో వారు గావించారు. వేదోద్ధరణకు వారు చేసిన కృషి అసమానం. సన్యాస ధర్మమును వారు పాటించినట్లు పాటించుట అరుదు. వారి ఆహార నియమములు అమానుషంగా ఉండేవి. దేశం మారుమూలల భగవత్పాదుల వ్యక్తిత్వంలోని గాంభీర్యం, వారి మూర్తిలోని మహస్సు చూపరుల్ని ఇట్టే ఆకర్షించేది. పరమాచార్యులను మఠం పరిసరాల్లోనే ఖననం చేశారు. వారి మృతదేహానికి అభిషేకానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. 5 ఆలయాల నుంచి 5 ఏనుగుల మీద ప్రసాదాలు తీసుకుని రాబడినవి. 9 జనవరి 1994 ఆదివారం 12:15 అభిషేకం ప్రారంభించారు. తేనె, పాలు, పెరుగు, చెరకు పాలు, చందనం, ఫలరసం, నారికేళ జలం, శుద్ధోదకాలతో వారి దేహానికి అభిషేకం చేశారు. స్వర్ణ పుష్పములను సమర్పించారు. మధ్యాహ్నం 1:20 దీపారాధన చేశారు. వారిని కాషాయ వస్త్ర ఛాదితులుగా చేశారు. సమావేశం కోసం నిర్మిస్తున్న బిర్లా హాలును మందిరంగా మార్చి అచ్చట సమాధికి కావలసిన చోటుని నిర్ణయించారు. 10 అడుగుల గర్తమును అంటే గొయ్యి తీసి ఉప్పు, చందనము, పూలు, ఔషధులతో నింపి వారి దేహాన్ని నెమ్మదిగా నిక్షిప్తం చేశారు. వారి సన్యాస వైణవ దండమును 3 ముక్కలు చేసి శిరోభాగంలోనూ పార్శ్వములందునూ ఉంచారు. అంతటితో సమాధిని మూసివేశారు. వారు సమాధిలో కలిసిపోయారు, విశ్వరూపులైపోయారు. ஓடி வந்தும் சந்திரசேகரா உன் தரிசனம் கண்டால் பரவசம் கொள்வோம், உன் தரிசனம் கண்டால் பரவசம் கொள்வோம் என்றும் கரிசனம் காட்டும் சங்கரா ஸ்ரீகாமகோட்டி பீடமாடும் சந்திரசேகரா உனை காண இங்கு ஓடி வந்தும் சந்திரசேகரா உன் தரிசனம் கண்டால் பரவசம் கொள்வோம், உன் தரிசனம் கண்டால் பரவசம் கொள்வோம் என்றும் கரிசனம் காட்டும் சங்கரா ஸ்ரீகாமகோட்டி பீடமாடும் சந்திரசேகரா உனை காண இங்கு ஓடி வந்தும் சந்திரசேகரா உனை காண இங்கு ஓடி வந்தும் சந்திரசேகரா உன் தரிசனம் கண்டால் பரவசம் கொள்வோம், உன் தரிசனம் கண்டால் பரவசம் கொள்வோம் என்றும் கரிசனம் காட்டும் சங்கரா ஸ்ரீகாமகோட்டி பீடமாடும் சந்திரசேகரா உனை காண இங்கு